హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ సైజు ముక్క తీసుకున్న కొట్టించాను. సో ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకోవడానికి 2 స్పూన్లు కారం, లైట్గా పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఇవన్నీ అన్ని రకాల బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, రాతి పువ్వు, స్టార్ పువ్వు, పెరుగు కూడా వేసుకోవాలండి. 1 కప్పు, 1 బౌల్ పెరుగు వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాను, అలాగే పుదీనా, అదే మన మిరియాల పొడి శుభ్రంగా కలపాలి. ఈ చికెన్ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకు పట్టేలాగా శుభ్రంగా కలిపి, ఈ లోపు మనం బాస్మతి బియ్యం, నేను ఇది కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. సో అది మనం ఇది మ్యారినేట్ అయిన తర్వాత అది హాఫ్ బాయిల్ చేసి దీని మీద మనం ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ సగం వేసుకుందాం, సగం తర్వాత దమ్ పెట్టేటప్పుడు వేసుకుందాం. ఇగోండి లెమన్, 1 చెక్క అంతా పిండేసుకొని శుభ్రంగా మొత్తం ఒకసారి మళ్ళీ శుభ్రంగా మ్యారినేట్ చేసుకొని ఇది అలా పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు పెట్టుకుంటే 1 హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు. లేదు మనకి టైం ఉన్నది అనుకుంటే ముందు రోజు శుభ్రంగా ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా ఓవర్ నైట్ మొత్తం మ్యారినేట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఒక గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకొని అందులో మన మసాలా, సాజీరా, యాలకులు, ఆకు బాగా మరిగిన తర్వాత మన రైస్ వేయాలండి. రైస్ వేసేసి ఓ పక్కన రైస్ బాయిల్ అవుతుంది కదా, రైస్ బాయిల్ అవుతుంది. మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టానండి. పెట్టి లైట్గా జస్ట్ అలా పైన ఉడికిస్తే చాలు. అది కొద్దిగా ఉడుకుతుందనగానే రైస్ ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇక ఇలా పట్టుకుంటే ఇలా అంటే 2 పీసుకుందాం, 70% ఉడికిపోయినట్టే. ఉడుకుతుంది అనగానే ఇక ఇలా రైస్ తీసుకొని కొద్దిగా వాటర్ తోటైనా పర్లేదు, కొద్దిగా అలా ప్లేస్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకొని నెయ్యి అంతే, ఇంకా మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి నెక్స్ట్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, రెడీ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక 15 మినిట్స్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. అబ్బా సూపర్.